పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ప్రియ స్నేహితులారా, ఈనాటి ధ్యానాంశము లూకాసు వార్త 1వ అధ్యాయము వచనములు 39 నుంచి 45 వరకు. ఇద్దరి తల్లులు అపురూప కలయిక. ఈనాటి సువార్త పఠనం దైవ ప్రణాళికను అంగీకరించి ఎలిజబెతమ్మ జీవితంలో దేవుడు చేసిన మేలులను తెలుసుకున్న మరియ తల్లి వెంటనే ఎలిజబెతమ్మ ఇంటికి వెళ్ళింది. మరియ తల్లి తన జీవితంలో ఎలిజబెతమ్మ జీవితంలో చేసిన మేలులను స్మరించుకుంటూ ఆమెతో కలిసి ప్రార్థించాలని కోరుకుంది. ఒక గర్భములో లోకరక్షకుడు, మరో గర్భములో బాప్తిస్మో యోహాను. ఇద్దరు కూడా దైవ ప్రణాళికలో భాగస్తులు. మరియ తల్లి త్రిత్వైక సర్వేశ్వరుల దీవెనలు పొంది ఎలిజబెతమ్మ ఇంటిలో ప్రవేశించగానే ఆమెపై ఆత్మ సర్వేశ్వరుడు దిగి వచ్చారు. ఆమెతో పాటు ఆమె గర్భమందలి శిశువు యోహాను గారు తల్లి గర్భమందు గంతులు వేశారు. యోహాను గారు యేసునాథుని మొట్టమొదట తల్లి గర్భముందే కలుసుకున్నారు. దేవునిచే ప్రత్యేకంగా ఎన్నుకోబడి దీవించబడిన ఇద్దరు పుణ్యస్త్రీలు అపురూప కలయిక నవనూతన అధ్యాయానికి నంది పలికింది. ఆ కాలములో యూదులు స్త్రీకి ఉన్నతమైన స్థానం ఇవ్వలేదు. కానీ నూతన దైవరాజ్య నిర్మాణం ఇద్దరి పుణ్య స్త్రీలు ద్వారా ఆరంభమైంది. ఈ పుణ్య స్త్రీలు దేవుని దృష్టిలో నీతివంతులు. దేవుడు వారితో ఉన్నారు. లోకానికి ఈ ఇద్దరు తెలియకపోవచ్చు, కానీ దేవదూతలు వారిని దర్శించటానికే వచ్చారు. వారి గర్భఫలాల ద్వారా మహోన్నతమైన వ్యక్తులకు జన్మనిచ్చారు. కన్య మరియ ఎలిజబెతమ్మ కలుసుకున్న సమయంలో పరిశుద్ధాత్మ వారి మీదికి దిగి వచ్చారు. మనం మరియ తల్లిని మన కుటుంబంలోకి ఆహ్వానించినప్పుడు ఆమె పరిశుద్ధ పాదం మన ఇంటిలో మోపగానే ఆ కుటుంబం సభ్యులందరూ ఆత్మతో నింపబడతారు. కన్య మరియమాత దైవ చిత్తానికి సమర్పించినట్టుగా మన జీవితాలను దైవ చిత్తానికే సమర్పించాలి. దైవ రాజ్యం నిర్మాణానికి సహకరించాలి. ఆమెన్.